హల్లెలూయా. సంతోషం. పరిశుద్ధ గ్రంథములో గత వారం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరిచాను. మరలా ఎందుకో ఫిలిప్పీ పత్రికలో ఈ 4వ అధ్యాయంలో అయ్యే మాటలను మరొకసారి మరలా మీకు అవే మాటలను మరొకసారి మనము నెమరు వేసుకుందాం. దైవజనుడైన పౌలు ఆయన అంటున్న ఈ 11వ వాక్యం మరొకసారి చదవండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్నమైన స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండుటయు ఆకలిగొని ఉండుటయు సమృద్ధి కలిగి ఉండుటయు లేమిలో ఉండుటయు చాలండి. చాలా పర్యాయాలు ఈనాడు ఎక్కడ మనము పడిపోతున్నాం, ఎక్కడ దేవుని నామానికి అవమానము తెచ్చేవారముగా ఉంటున్నాం, ఎక్కడ మనము లోకములో చులకనగా హేళనగా అల్పులుగా తేలిపోతున్నాం. వాక్యములో చూస్తే పౌలు గారు అంటారు, ఈరోజు అనేకులు సంతృప్తికరమైన జీవితం లేని వారుగా ఉంటున్నారు. వినండి పిల్లలు, క్రైస్తవుని యొక్క జీవితము సంతృప్తికరమైన జీవితముగా మార్చబడాలి. ఆమేన్. సంతృప్తికరమైన జీవితము దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఏ జీవితం? సంతృప్తికరమైనది. ఎప్పుడు సంతృప్తికరమైన వారముగా ఉంటాము? కొన్ని పర్యాయాలు వీధిని పడే వాళ్ళం ఎప్పుడవుతామంటే మన సామర్థ్యమునకు మించి, మన సామర్థ్యానికి మించి కోరికలు పెరిగి, ఆశలు పెరిగి, ఉన్నదానితో కాకుండా ఇంకా ఏదో తెచ్చుకోవాలని కొన్నిసార్లు అప్పుల పాలవుతాం. ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం? దైవజనుడైన పౌలు అంటాడు, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు ఒకప్పుడు. హల్లెలూయా. చాలా గొప్ప ధనవంతుడు. అంత మాత్రమేనా? ఒక ఉన్నతమైన వేదాంత విద్యను అభ్యసించిన వాడు. అంటే నేను అనుకుంటాను అతను చదువుని చదువు దాదాపుగా బహుశా ఆయన ఎదుట ఉన్నవారు, ఆయన సంచరించిన ప్రదేశములలో చూసినంత మట్టుకి ఆయన లాంటి చదవర్లు ఎవరూ లేరు అని చెప్పగలను. దేవునికి స్తోత్రం. ఆయన లాంటి ప్రభుత్వపరమైన పొలిటికల్ రాజకీయపరమైన సెనిహేత్రి అనే పార్లమెంటులో ఆయన కూడా ఒక సభ్యుడిగా ఏమండి ఆ ఉన్నతమైన అధికారులు కూర్చునే స్థలములో ఆయన కూడా కూర్చుండి
మాట్లాడగలిగినంత జ్ఞానము, విద్య, ఆధిపత్యము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి కాలంలో ఈ రోమ్ అనే ఆ యొక్క విలువైన వ్యక్తిగా గుర్తింపు పొందడానికి కొందరు ద్రవ్యమిచ్చి ఆ హక్కును కొనుక్కునేవారట. నేను కూడా దాంట్లో ఒక సభ్యునిగా ఉండేటట్లు, నేను కూడా వారిలో సమానత్వాన్ని కలిగి ఉండేటట్లుగా ఉండాలని దాన్ని కొనుక్కునేవాడట. దానినే రోమా పౌరసత్వపు హక్కు అంటాడు పౌలు. దీనికి స్తోత్రం. ఏ హక్కు? రోమా పౌరసత్వపు హక్కును కొనుక్కునేవాడట. పౌలు అంటాడు, నేను హక్కును కొనుక్కునేవాడు కాదు, ఈ జీన్లోనే, ఈ బ్లడ్లోనే ఉందంటాడు. దీనికి స్తోత్రం. ఇది ఆల్రెడీ ఆ బ్లడ్తోనే ఇది వచ్చింది. ఈ జీన్స్ అన్నీ కూడా అయ్యే. నేను డబ్బులెట్టి కొనుక్కుని, ఇదిగో నా దగ్గర ఈ ముద్ర ఉందో, నేను కూడా దీనికి అర్హుడును అని చెప్పుకునేవాడు కాదు. పౌలు అంటాడు, ఇన్ని కలిగి ఉన్న వ్యక్తి అంటాడు, నేను క్రీస్తులోనికి వచ్చాక, క్రీస్తుని కలిగిన తర్వాత ఆయన కృపను బట్టి నేను అన్ని విషయంలో దేనికైనా అడ్జస్ట్ అవ్వడం నేను నేర్చుకున్నాను. దేనికి స్తోత్రం. ఏమవడం? ఏ స్థితిలో చెప్పండి? ఏ స్థితి దేవుడు ఆ టయానికి నాకు పెడతాడో ఆ స్థితిని నేను స్వీకరిస్తున్నాను. ఆమేన్. ఏం చేయడం అంటారు దాన్ని? చెప్పండి. స్వీకరించాలి. అందుకే కదా ఆయన అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్నమైన స్థితిలో కూడా నేను ఉండనెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటయో, ఆకలిగొని ఉండుటయో, సమృద్ధి కలిగి ఉండుటయో, లేమిలో ఉండుటయో నేను నేర్చుకున్నాను. ఆమేన్. సహోదరులారా, కొన్నిసార్లు మన దగ్గర లేదు, ఆరాటపడి దానికోసం తిప్పలు పడేవారు కాకూడదు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలట? చెప్పండి. ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తికరమైన జీవితం. సంతృప్తికరమైన జీవితం. లేని వాటి కోసం సమకూర్చుకోవాలని అప్పులు చేసి, అప్పులు తీర్చలేక రకరకాల తిప్పల పాలైన వాళ్ళని మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. నేను ఎందుకు సంఘముగా మీకు ఈరోజు ఈ మాట మరొకసారి మీకు గుర్తు చేస్తానంటే, క్రైస్తవుడు లోకములో ఎవరి దగ్గర కూడా చులకనగా, లోకపరమైన విషయాల్లో చులకనగా చూడబడడానికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తమై శ్రమ పొందిన, క్రీస్తు నిమిత్తమై దేవుని నామము నిమిత్తమై అవమానపరచబడిన అది వేరు. కానీ సమాజంలో వీళ్ళు దేవుని నమ్ముకొని ఇలాంటి మోసమైన పనులు చేస్తున్నారు, ఇలాంటి దొంగ పనులు చేస్తున్నారు, ఇలాంటి అబద్ధపు బ్రతుకుతున్నారు, ఇలాంటి నీచమైన వాటికి వీళ్ళు కారకులయ్యారు అనేటట్లుగా మనముంటే దేవుని నామమునకు మహిమ రాదు కదా. దేవుని నామము కూడా ఏం చేయబడుతుంది? దూషణ పాలవుతుంది. ఉన్నదానితో
ఏం చేయాలి? మనము ఏం పడాలి? ఒకవేళ లేదా కనిపెట్టాలి. ఎప్పటి వరకు దేవుడు ఆ సమయం ఇచ్చేంత వరకు, ఆ మార్గం తెరిచే వరకు దేవుని దగ్గరికి కనిపెట్టాలి. దేనికి స్తోత్రం. సామర్థ్యానికి మించి, శక్తికి మించి రుణం చేస్తున్నాం. తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తీసుకునేటప్పుడు బాగానే మన చేతుల్లో కనబడతాయి. దీనికి మనం అనుకున్నవన్నీ దాన్ని చేస్తాం. ఆ తర్వాత మరి తెచ్చుకు మళ్ళీ తీర్చేటప్పుడు ఏమవుతుంది చెప్పరేమండి? తీర్చేటప్పుడు ఏమవుతుంది? భారం అవుతుంది. తీర్చేటప్పుడు భారం అవుతుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించలేదండి, దేవుడు నాకు ఎక్కడ మార్గం తెరవలేదండి. నేను అంటాను, దేవుణ్ణి అడిగి అప్పు చేసావా, దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు మార్గం తెరిచిన దేవుడు మళ్ళా తిరిగి ఆ రుణం తీరే ద్వారాలు కూడా ఆయనే తెరుస్తాడు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు అప్పు చేసేటప్పుడు దేవుణ్ణి అడగం, తీర్చేటప్పుడు మాత్రం ఎవరిని అడుగుతాం? అర్థమైందా? అప్పు చేసేటప్పుడు ఎవరిని అడగం? దేవా, ఒకవేళ నేను తీసుకుంటున్నాను, ఇది నీ చిత్తము కాదా? ఒకవేళ తీసుకుంటే తీర్చడానికి మార్గాలు ఏమన్నా ఉన్నాయా? తీర్చడానికి సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? ప్రభా, నేను తీసుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా? దేవుణ్ణి అడగాలి. చెప్తాడంటారా? ఖచ్చితంగా దేవుడు దానికి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకు అనంటే, మన సామర్థ్యానికి మించి మన కుటుంబంలో నీ భర్త పనిచేసే నీ భర్తకి ఎంత వస్తుందో, లేక నీవు పనిచేసే నీకెంత వస్తుందో ఒక బడ్జెట్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం. పిల్లల చదువుకి ఇంత కావాలి. ఇప్పుడు పిల్లల చదువులకి తక్కువ అవుతుందా చెప్పండి? కాలేజీ చదివే పిల్లలకి ఎంత అవుతుంది? 1,00,000. 10th క్లాస్ చదివే పిల్లలకి ఎంత అవుతుంది? మన పిల్లల చదువులకి ఎంత అవుతుంది? మనకు వచ్చే ఆదాయం ఎంత? మనకొచ్చే మనం పెట్టిన పెట్టుబడికి, మనం తీర్చే అప్పుకి కలిగిన మన యొక్క సోర్సెస్ ఏంటనేది కొంచెం ఆలోచన చేసి వాక్యపు వెలుగులో దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మార్గం తెరుస్తాడు. అప్పు చేసేటప్పుడు దేవుణ్ణి అడగం, తీర్చేటప్పుడు మాత్రం దేవుడు ఏం చేయాలి నాయన? దేవుడు అంటాడట, మరి పిచ్చోడు నన్ను అడిగి చేసావా? ఏమంటే జయరాజు గారు, ఏదన్నా దేవుని అడిగి చేసామా? అందుకే పౌలు గారు అంటారు, నేటి క్రైస్తవులు చాలామంది చులకనగా, సమాజంలో చీపుగా, అల్పముగా, వాళ్ళు అనేకుల చేత హేళనగా మాట్లాడించబడడానికి గల కారణాలు ఏంటంటే, వీళ్ళ యొక్క స్థితిగతుల్లో దేవుని చిత్తము, దేవుని యొక్క ఆధిపత్యానికి, దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటుకి వాళ్ళు ప్రథమ స్థానం ఇవ్వటం లేదు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యతను బట్టి మనము నడుచుకోవాలి. లేని దానికోసం ఆరాటపడి అప్పుల పాలైపోయేవారు ఎంతోమందిని మన కళ్ళ ముందు చూస్తున్నాం. అందుకే దైవజనుడైన పౌలు ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం బహుశా ఒకవేళ అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న సామర్థ్యమును కంటే ఇబ్బందులు పడుతున్నారేమో. అందుకే పౌలు గారు ఆయన అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తిని నేర్చుకున్నాను. స్తోత్రం. సహోదరులారా, నిజమే. ఖచ్చితంగా ఏదైనా మనకు కొదువున్నదైతే
దేవుని దగ్గర అడుగుదాం, ప్రార్థన చేయండి. ఆయన ఎప్పుడు మనలను కొదువు కలిగిన వారిగా, దీనులుగా, నవ్వులు పాలయ్యేవానిగా ఆయన చేయడు. ఆమేన్. వాక్యంలో ఉంది, ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను ఆయన సమృద్ధి గలవారిగా చేశాడు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. మొదట కొంచెం కొదువున్నా, మొదట కొంచెం ఇబ్బందులున్నా దేవుడు వారికి సమృద్ధిలోనికి నడిపించాడు. దేనికి స్తోత్రం కలిగిన. అంటే మనం ఎవరి మీద అనుకోవాలి చెప్పండి? ఎవరి మీద అనుకోవాలి? రాత్రనక పగలనక, రాత్రనక పగలనక, రాత్రంతా పగలనక చేసి 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 యాకోబు అంటాడు, అలసిపోయి ఏదో సంపాదించాను అనుకుని తన జీవితంలో ఆ సంపాదన అంతా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే సౌఖ్యం లేని సంపాదన అయిపోయింది. సౌఖ్యం లేని వాడైపోయాడు. మీరు ఆదికాండంలోనికి వెళ్తే ఆదికాండంలో చూడండి, యాకోబు అంటాడు కదా, 47వ అధ్యాయం ఆదికాండం 47వ అధ్యాయంలోనికి వస్తే ఫరో సమక్షమందు మాట్లాడుతున్న ఆ మాటలు ఇక్కడ మనం 7వ వాక్యంలో చూడగలుగుతాం. 7-8 చదవండి. యాకోబు ఫరోను దీవించున్నాడు. 9వ వాక్యం చదివమ్మా. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని. చాలండి చాలండి చాలండి. యాకోబుకి ఎన్ని సంవత్సరాలు వచ్చేప్పటికి చెప్పరేమండి? ఎన్ని సంవత్సరాలు? 130 ఏళ్ళు వచ్చాయి. కానీ యాకోబు ఎంతో సంపాదించానని అనుకుంటూ తన పితరుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు అంటాడు కదా, నా పితరుల లాంటి నెమ్మది కలిగిన జీవితం నాకు లేదు. అది బాధ. యాకోబు బాధ ఏంటి? యాకోబు బాధ ఏంటి? రాత్రనక పగలనక, రాత్రనక పగలనక, రాత్రనక పగలనక ఏదో సంపాదించాడు. కానీ ఆ సంపాదన యాకోబుకి నెమ్మది ఇవ్వలేని సంపాదన అయింది. అది దేనికి స్తోత్ర. ఎవరికి ఇవ్వలేదు? నెమ్మది లేని సంపాదన. అందుకే అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములో, నేను జీవించిన సంవత్సరములో కొంచెమే. అవి ఎలాగున్నాయట? దుఃఖ సహితముగా ఉన్నవి. అంటే యాకోబు జీవితంలో ఏం లేదని చెప్పాలి ఇప్పుడు? హలో చెప్పండి, ఏం లేదు? అతడు ఏదైతే అనుకున్నాడో ఆ జీవితం అతనికి లేదు. ఆ సంతోషము లేదు, ఆ ఉత్సాహము, ఆ ఆనందము లేదు. అందుకే అంటాడు కదా, నా పితరుల లాంటి జీవితం నాకు దొరకలేదు అంటాడు. హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? యాకోబు సంతృప్తి లేనివాడయ్యాడు. అది ఏం లేదు, యాకోబుకు సంతృప్తి లేదు. ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆగిపోతే బాగున్నాం. ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆగిపోతే బాగున్నాం. కానీ
నేను ఈమెను కాదు కదా కోరుకున్నది, ఆమె కదా అన్నట్టుగా మరొక ఆమె కోసం మరొక కొన్ని సంవత్సరాలు ఏం చేశాడు? యాకోబుకి ఎంతమంది భార్యలు చెప్పరే? ఆ తర్వాత ఇంకా ఎగస్ట్రాలు ఉన్నాయి, వెళ్ళింది ఇంకా ఉన్నారు, ఎగస్ట్రాలు ఇంకా ఉన్నారు. ప్రస్తుతం మేనమామ కూతుర్లు ఇద్దరు ఎవరు? లేయా రాహేలు. లేయా రాహేలు. సంతృప్తి లేని జీవితం. సహోదరులారా, దేవుని సన్నిధిలో చెబుతున్నాను, దేవుని పిల్లలు, దేవుడు ఏదైతే మనకు మొదట ఇచ్చాడో దాని విషయమై ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో ఇచ్చిన దానిని బట్టి తృప్తి చెందాలి. ఆయన దగ్గరే అడగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన దగ్గరే అడగాలి. 130 సంవత్సరాలు గతించిన, యాత్ర చేసిన దినాలు తన జీవితంలో అతను అంటున్నాడు కదా, నా పితరులు లాంటివి కాదయ్యా, నాకు ఎలాంటిగా ఉన్నాయంటే నేను దుఃఖ సహితముగా ఉన్నాయి అన్నాడు. ఎవరు మనకు కూడా ఆయన బాగా ఆ రకంగా చెప్పాలంటే మనకు కూడా బాగా దగ్గరోడే. దేనికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు దగ్గరోడు అన్నాను? అబ్రహాము విశ్వాసులకు ఏమై ఉన్నాడు? తండ్రి ఉన్నాడు కదా, అవునా? అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు కదా. మరి ఈ యాకోబు అబ్రహాముకి ఏమవుతాడు చెప్పండి? యాకోబుకి అబ్రహాం ఏమవుతాడు? కొంచెం గట్టిగా చెప్పండి. మరి ఇంకా డౌటే, అవునా కాదా అంటారేమో, మళ్ళీ పాస్టర్ గారు ఏమన్నా అంటారేమో. చెప్పమ్మా. అమ్మా నిజమేనంటావా? నిజమేనా? హలో చెప్పు తాతయ్య, నిజమేనా? నీకు చెప్పాడా? మరి ఎలా చెప్పారు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. ఇస్సాకు ఎవరు కొడుకు? అబ్రహాము. ఇప్పుడు అబ్రహాము ఎవరికి తండ్రి? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనకు కూడా యాకోబుది ఏముంది? వరుస ఉంది. ఏ వరుస? మనకు కూడా ఏముంది? సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు ఏదో చేయాలనుకున్నాడు, ఏదో పొందుకోవాలనుకున్నాడు. అందుకే యాసం వేసుకుని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? అది యాసం వేసుకుని వెళ్ళాడు. పోనీ యాసం వేసుకున్న ఏదైనా పొందుకున్నది లాభకరంగా మారిందా? ఎలా మారింది? అందుకే కదా అంటున్నాడు దుఃఖకరం అయిపోయింది అన్నాడు. అందుకే హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? అందుకే కదా నా బ్రతికేమైంది? దుఃఖకరమైంది. కారణము అన్నదమ్ముల్లో ఏం లేకుండా పోయింది. ఐక్యత, ఆప్యాయత, కుటుంబముతో తల్లిదండ్రులతో ఉండే ఆ ప్రేమ, అనురాగాలు, ఆ ఆప్యాయతలు, అన్నయ్య అని పిలుచుకునే ఆప్యాయత, నాన్న అని దగ్గర ఉండి చూసుకునే ఆప్యాయత, అమ్మ అని ఆప్యాయత వెడగొట్టి పాడేసింది. అసంతృప్తికరమైన జీవితం. హల్లెలూయా. లేని ఆశలకు పరిగెట్టాడు. లేని ఆశలకు ఏం చేశాడు? పరిగెట్టినవాడు. లేని ఆశల కోసం అతడు ఏదో చేయాలనుకుని ఇప్పుడు ఆఖరికి అరణ్య పాలైపోయాడు ఆ రాత్రి. హల్లెలూయా. లేని ఆశలకు పరిగెట్టి అదిగో ఏదో చేయాలనుకుని ఆఖరికి మేనమామ చేతిలోనే మోసగించబడ్డాడు. మీరు చూడండి యాకోబు యొక్క మీరు చరిత్ర మీరు చదవండి, తర్వాత చదవండి. ఎక్కడ సుఖమన్నా ఉందేమో మీరు ఒకసారి చెప్పండి. హల్లెలూయా. యాకోబుకి ఏం లేదు? యాకోబుకి ఏం లేదు తెలుసా? లేదు. పోని పెళ్ళి అయిన తర్వాత ఒకదాన్ని తెచ్చుకున్న తర్వాత ఇంకో దానితో సుఖం ఉందంటే నిత్యము గొడవే. ఎవరితోని? నిత్యము ఎవరితో గొడవ?
ఎలా చెప్పగలరు అంటారు? దానికి పిల్లలు ఉన్నారు, నాకు లేరు. దానికి ఉన్నారు, నాకు లేరు. దానికి ఉన్నారు, నాకు లేదు. లోపం ఎవరిది? లోపం ఎవరిది? నేనంటే నీకు చాలా, ఆవిడంటే నీకు ఇష్టం, ఆవిడంటే ఇష్టం అని రోజు 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 నేను అనుకుంటాను. బహుశా యాకోబు ఇక నేను భరించలేను, నా వల్ల కాదు, ఈ టార్చర్ నేను భరించలేను అని బహుశా అనుకుని ఉంటాడు. ఆఖరికి అందుకే ఇక ఏమంటే అనుకో కానీ, నువ్వేమంటే అనుకో కానీ, రివర్స్ అయిపోయాడు యాకోబు గారు. మీరు చదవండి, వాక్యంలో చూపెడతాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూద్దామా? చూడండి, 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటము చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భమిమ్ము, లేని యెడల నేను ఆగండమ్మా ఏమంటుంది సిస్టర్ ఏమంటుంది? నీవు నాకు గర్భమును ఈయన ఎడల నేను చచ్చెదను అంటే, యాకోబుకి రాహేలుకి ఐక్యత ఉందా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఆనందం ఏమన్నా ఉందా? ఎవరికి? కారణం ఏంటి చెప్పాలి ఇప్పుడు. కారణం ఏంటి? ఉన్నదాంతో, అది ఉన్నదాంతో ఏం చేయాలి? సంతృప్తి పడాలి. లేని దానికోసం ప్రాకులాడి ఆరాటపడి ఏదో నాకు దొరుకుతుంది అనుకుని ఇప్పుడు ఆఖరికి చూడు ఎలా పోయిందో. ఏడిది పోయింది, ఇప్పటికే సగం పోయింది. ఒకడు నూనె అమ్ముతున్నాడట, నూనె అమ్ముతున్నాడు. ఈ నూనె అమ్ముతూ అంటున్నాడు, మీ తల విస్తారంగా పెరుగుతుంది, తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది, మీ బట్ట తల మీద మరలా కొత్త మొలుస్తుందని ప్రచారం చేస్తూ ఆడు ఎలా వంగున్నా సరికి ఆడు ఆడు ఇగ్గు పై కింద నడిపోయింది. ఎవరిది? అమ్మేవాడిది ఏం పడిపోయింది? ఇగ్గు ఊడి కింద నడిపోయింది. యాకోబు కూడా ఇప్పుడు పరిస్థితి అదే. ఆనందంగా ఉన్నాడు. ఆయనకేట్రా చూసి వాళ్ళందరూ ఆయనకేట్రా అనుకుంటుంటే యాకోబు అంటున్నాడు. యాకోబుకి మండిపోతుంది, లోపల కొత్త ఆడిపోతుంది. ఎందుకంటే మామూలు టార్చర్ కాదు. ఎవరి ద్వారా? రాహేలు ద్వారా టార్చర్ మామూలు పడలేదు. అందుకే బహుశా నేను అనుకుంటాను, లేయా విషయంలో కూడా ఈయన చాలా ఆ మాటలకి కృంగిపోయి నలిగిపోయి మీకు దన్నం. ఎవరికి? రాహేలు నీకో దన్నం, మీ అక్కకు కూడా ఒక దన్నం, ఇక నేను ఇక్కడ ఉండను అన్నట్టుగా విసిగి వేసారిపోయాడు. అందుకే మీరు వాక్యంలో యాకోబు కోపము రాహేలు మీద, అది ఎవరి మీద రగిలిందట? యాకోబు కోపము రాహేలు మీద రగిలెను అని ఉంది. ఎప్పుడు రగులుతుందండి? ఎప్పుడు రగులుతుంది? కొంతమంది సహోదరులు ఏమనుకోకండి, పురుషులు కొంచెం ఏదో వాళ్ళు అది కొనుక్కున్నారు. ఏది వాళ్ళు కొనుక్కున్నారు.
కొంటావా? చెప్పరే సహోదరులారా, కొంటావా? అప్పు చేసన్నా వాళ్ళకంటే మనమే పైకి ఉండాలి, వాళ్ళకంటే మనమే ఉండాలి అని రెచ్చగొడతారు. సహోదరులారా, మీరు అలాంటి వాళ్ళు కాదని మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నిన్న సౌత్ ఆఫ్రికాలో కిరిలమ్మ గారు పీటర్ గారికి 50వ పెళ్లి రోజు జరిగింది. ఎన్నోది? 50 రోజులు కాదు, 50వ పెళ్లి రోజు. గోల్డెన్ జూబ్లీ. వాళ్ళిద్దరూ ఎందుకు ఈరోజు నేను వాళ్ళ మాట మీ ముందు ఎత్తుతున్నానంటే, ఆదర్శమైన దంపతులని చెప్పగలగాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆదర్శమైన భక్తి కలిగిన దంపతులని చెప్పాలి. దేవుని పరిచర్యలో ఆమె వాక్యము చెబుతుంటే ఈయన పురుషుడిగా ఆధిపత్యం చేయడానికి కానీ, నేను ఆమె మాట్లాడకూడదు నేనే మాట్లాడాలని కానీ ఉండదు. ఆమె స్టేజ్ దిగి వచ్చిన వెంటనే నేను బోధించే వ్యక్తిగా ఉన్నాను కనుక నేనే గౌరవించబడాలనే స్థితిలో కానీ ఆమె ఉండకూడదు. ఆమె పక్కలో చంటి పిల్లలాగా ఒదిగిపోతుంది. దేనికి స్తోత్రం. ఎవరు? ఎన్నో సంవత్సరం జరుగుతుంది? 50 అంటే ఇంచుమించు ఇప్పుడు వాళ్ళ వయసు ఎంతో తెలుసా? దాదాపు ఆమెకి 75 వచ్చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరం? 75 వస్తున్నాయి. ఇప్పటికీ దేశాల్లో దాదాపు ఆమె దేవుని సేవ జరిగిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, పురుషులు ఉంటారు, లేని దానికోసం ఆరాటపడి ఆఖరికి ఇబ్బందులు పాలవుతారు. సహోదరులారా, దేవుని వాక్యములో పౌలు ఎందుకు చెప్తున్నాడు సంఘానికి అని అంటే, ఈనాటి సంఘము ఆర్భాటాలకు పోయి అవమానపరచబడుతుంది. అందుకే దేవుడు ఏ స్థితిలో పెట్టాడో దానిలో మనము సంతృప్తి చెందాలి. స్తోత్రం చెప్పండి. సంతృప్తి చెందాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఆమేన్. ఆయన ఏం చేయడు? అన్యాయము చేయటం అసంభవం. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఆ చెప్పి మాట ముగించేస్తాను. నాబోతు ఒక చిన్న ఫ్యామిలీ. నాబోతు తనకున్నది ఒక చిన్న ద్రాక్ష తోట లేక చిన్న భూమి ఆయనకుంది. అయితే అక్కడ మరొక వ్యక్తి కనబడతాడు. ఎవరతడు? చెప్పండి, అతని పేరేంటి? రైట్. అతనికి భార్య ఉంది. ఏం పేరు చెప్పరా? యెజబెలు. ఆహాబు ఒక దినాన్ని అనుకున్నది ఏంటంటే, ఈ ద్రాక్ష తోట ఏదో ఈ భూమి మనలను ఆనుకుని ఉంది,
ఇది కూడా మనదైతే, ఇది కూడా నాదైతే, దీనిని నేను ఇంకా మంచి ఉద్యానవనముగా, ఒక మంచి పార్కుగా, ఆహ్లాదకరమైన ప్రదేశముగా దీన్ని నేను మార్చుకొని, ఇంకా నేను నా ఫ్యామిలీతో, నా భార్యతో, నా పిల్లలతో, నా కుటుంబంతో ఈ ఉద్యానవనంలో ఇంకా స్వేచ్ఛగా ఆహ్లాదకరంగా తిరగవచ్చు అన్నట్టుగా వారు ఆలోచన కలిగి నాబోతు దగ్గరికి వెళ్ళి అడిగించారు. అయ్యా, రాజుగారి ద్రాక్ష తోటను అడుగుతున్నారు, ఇది నువ్వేమన్నా ఇస్తావంటే ఆయన అంటాడు, అయ్యా మీరేమనుకోనంటే, నేను ఇది నాది కాదు, నా పితరుల నుండి మాకు వస్తున్న స్వాస్థ్యము, అందుకని దీనిని నేను వెల చూడలేను, ఎందుకంటే నేను నా పితరులందరినీ దీనిలో చూసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పితరులను నేను ఏం చేస్తున్నాను? చూసుకుంటున్నాను. అందుకని దీనికి మించి మీరు ఎక్కువిచ్చినా, దీనికంటే ఖరీదైనది ఇచ్చినా, దీన్ని మాత్రం నేను ఇవ్వడానికి ఏమాత్రం కూడా నేను ఇవ్వనండి, ఇవ్వడం వల్ల పడదండి అన్నాడు. ప్రేమింది ఏం బిడ్డలారా, అహాబు బాగానే వెళ్ళిపోయాడు. అహాబు బాగానే వెళ్ళిపోయి కొంచెం డల్గా కూర్చున్నాడు. రాజుగా నేనే అడిగితే అతడు ఇవ్వటం లేదు అని ఒకవేళ సర్లే అన్నట్టు ఒకవేళ కూర్చుని ఉండొచ్చు. భారీగా ఆమె వచ్చి, పోన్లేండి పర్వాలేదులేండి, మనకున్నది చాలు కదా, అదే అవసరమా అన్నట్టుగా ఒక మంచి సలహా ఇచ్చి మంచిగా ఆయన్ని ఆ బ్రెయిను దాని మీద నుంచి మళ్ళించి, మనకున్నది చాలు కదండి అని అంటే బాగున్నాం. ఏమందో తెలుసా, నువ్వు మగడువు కదా, రాజువు కదా, నీకు రోషం లేదా, నీకు అది లేదా, ఇది లేదా అని ఏం చేసిందంటే రెచ్చగొట్టి, రేపు ఈ టయానికి ఆ నాబోతు ద్రాక్ష తోట నీ వశం అవుతుంది చూడు అంది. ప్రేమంది ఏం బిడ్డలారా, ఎలా వశమవుతుంది? అతనిది కాంది అతనికి ఎలా వశమవుతుంది? నేను ఎలా వశం చేస్తానో చూడని పనికిమాలిన ఇద్దరు అబద్ధ సాక్షులను నిలవబెట్టి, దేవునిని రాజుని దూషింతే అతని రాళ్లతో కొట్టి చంపమని చట్టం ఉంది ఇశ్రాయేలీలకి. దేనికి స్తోత్రం. ఎవరిని చెప్పాలి? దేవునిని రాజుని దూషింతే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఇద్దరిని డబ్బులిచ్చి పనికిమాలిన మాటలు చెప్పడానికి ఇద్దరిని నిలవబెట్టి సమాజం మధ్యలోనికి నాబోతుని పిలిపించి, ఇతడు ఇదిగో మేము చూస్తుండగా రాజుని తిట్టాడు, ఎంత ఘోరమైన చట్టానికి విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా మాట్లాడాడు అని అతన్ని లేనిపోని అబద్ధపు మాటలు పలికే వాళ్ళని నిలబెట్టి ఆ అబద్ధపు సాక్షులను బట్టి రాళ్లతో కొట్టి చంపించేసింది. ఎవరు? యెజబెల్. ప్రేమంది ఏమి మిట్లారా, ఏదైతే నాబోతు ఎక్కడైతే మరణించాడో, ఎక్కడ నాబోతు బాడీని కూడా ఎవరు తీసుకెళ్ళలేనంతగా అక్కడ రక్తపు మడుగులో ఆ స్థలంలో పడి ఉన్నాయి. వీధి కుక్కలు, వెళ్ళిపోతున్న కుక్కలు దానికి ఏదో కమ్మగా వాసన వేసినట్టుగా వస్తే అక్కడ బ్లడ్ కనబడితే ఆ రక్తాన్ని అవి నాకి వెళ్ళిపోతున్నాయి. ఎంతలో తిప్సీయుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా ఆ స్థలానికి హఠాత్తుగా జరిగిన పరిణామాన్ని బట్టి ఆయన రానే వచ్చాడు. అహాబు లేచి, అయ్యగారు వందనాలండి, అమ్మగారు కూడా వందనాలండి అన్నట్టుగా వీళ్ళు ఏదో మాట్లాడుతుంటే అంటాడు కదా, అహాబు నీవు నీ భార్య ఎవరి మాట విని
నీ భార్య మాట విని నీది కాని దానిని ఆక్రమించుకోవడానికి నీవు నాబోతుని ఏం చేశావు? చంపితివి కదా. ఏ స్థలములో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఏ స్థలములో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఆ స్థలములోనే ఎవరు ప్రేరేపణ చేత నీవు సత్యములో నుండి తొలగిపోయావో, ఎవరు ప్రేరేపణ చేత నీవు అక్రమమైన దానికి పాల్పడ్డావో, ఎవరు ప్రేరేపణ చేత నీది కాని దానికోసము నీది అని దాన్ని స్వాధీనపరుచుకున్నావో అది నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లలు దేవుడిచ్చిన దాని వరకు సంతృప్తికరమైన జీవితం కలిగి ఉండాలి. లేని దానికోసం ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. వద్దు. అప్పులు చేసి ఇబ్బందులు పడి అవమానపరచబడి ఈదులోకి ఎచ్చబడి దేవుడు నాకు అన్యాయం చేశాడని అనే మాట ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా ఉండడానికి వీలేదు. అందుకే పౌలు అంటాడు, నీవు సంతృప్తి ఏ స్థితిలో ఉన్నా దాంట్లో ఉండనెరగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ స్థితిలో దేవుడిని మనల్ని పెట్టాడో, ఏ స్థితిలో ఉండమని చెప్పాడో, కడుపు నిండుటయు ఆకలి గొనియుండుటయు లేమిలో ఉండుటయు సంపన్న స్థితిలో ఉండుటయు ప్రతి విషయములోనూ ఎప్పుడమ్మా అన్ని కార్యములలోనూ కడుపు నిండిటిలోను ఆకలిగొని ఉండిటిలోను. అది దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్పుకొచ్చానంటే మీకు ఆహాబుని ఎందుకు చూపించాను, యాకోబుని ఎందుకు చూపించాను, ఈ విషయాలన్నీ నేను ముందు ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నాకు అన్నీ చేస్తున్నాడండి అంటాం. దేవుణ్ణి అడిగితే ఇచ్చేది వేరుగా ఉంటుంది. ఆయన అడిగితే ఇచ్చేది నిన్ను అవమాన పాలు చేయడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిన్ను ఇబ్బందులు పాలు చేయడు. ఉందా? చిన్నిళ్ళే ఉన్నాయి, అదే ఉన్నాయి, ఇబ్బంది ఉంది. మొన్న వచ్చి అంటాడు, ఒక సోదరుడు వచ్చి అంటాడు, పాస్టర్ గారు ఇది ఆల్టెక్ కూడా ఇది ఏం చేస్తే సీలింగ్ ఏం చేస్తే సీలింగ్ చేస్తే ఇంకా బాగుంటుందండి, అదండి ఇదండి, ఇంత చేశారు కదండి, ఇంత పెట్టారు కదండి, ఇది కూడా పెడితే ఇది కూడా అయిపోతే ఇంకా బాగుంటుందండి. మంచిదే ఆయన చెప్పిన మాట, తప్పని నేను అన్న. కానీ నేను ఎవరిని అడగాలి? ఆయన మాట విని, ఎవరి మాట విని? ఆయన మాట విని ఎవరొకరు మీలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకొక కొంచెం తెచ్చి చేస్తాను అనుకోండి. మీరు అడిగినప్పటికీ మీ అవసరం వచ్చేసరికి మీ చేతులకి అందించేసరికి నా దగ్గర లేదనుకోండి, ఎవరికి అవమానం వస్తుంది? ఎవరికి అవమానం వస్తుంది? మన ఇద్దరి మధ్యలో సమాధానం పోతుంది, ఐక్యత పాడవుతుంది. ఒకవేళ దేవుడే దాన్ని ఇవ్వడానికి మార్గం తెరిస్తే, ఆయనే ఇవ్వడానికి ద్వారం తెరిస్తే అది దేవుడు వేరొకలాగా ఇవ్వడం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. మన దైవజనులు జపన్య శాస్త్రి గారు మాట చెప్పాడు. ఆయన ఎవరికో మీటింగ్కి వెళ్తున్నప్పుడు బస్సు యాక్సిడెంట్ అయిపోయిందట. ఆయన ఎక్కిన బస్సులో డ్రైవర్ చనిపోయాడు, కండక్టర్ చనిపోయారు, ఆయన ముందు ఇంకొక 2-3 చనిపోయారు. ఈయన సడన్గా ఈ కళ్ళు తెరిచే లోపల ఈయన గాజు పెంకులు, అద్దాల పెంకులు ఉంటాయి కదా, వాటిల్లో లేచి ఎగిరి అందులో పడినట్టుగా ఇలా కళ్ళు తెరిచి చూస్తే గాజు పెంకుల్లో ఉన్నాడట. చూసుకుంటే చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది. ఆయన కూడా ఇందులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుందట. మొత్తానికి ఈయన నెమ్మదిగా లేచి
డ్రైవరు ఇలాగే అది దాన్ని స్టీరింగ్గా నలిగిపోయాడు. ఈయన బయటకు వచ్చి అంబులెన్స్కి ఈయనే ఫోన్ చేశాడట. మొత్తానికి అంబులెన్స్ వచ్చింది. ఈయన అందులో కొంతమంది గాయాలైపోయిన వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి ఈయన కూడా ముందు మీరు ఎక్కండి అంటున్నారట. నేను ఎక్కడం కాదు, ముందు వాళ్ళని ఎక్కించండి. వాళ్ళు కొన ప్రాణాలతో ఉన్నట్లుగా చాలా దెబ్బలతో ఒళ్ళంతా రక్తం అయిపోయింది, వాళ్ళని ఎక్కించండి అంటే ఈయన కూడా ఎక్కింతే ఈయన అన్నాడంటే నాకేం కాలేదు, పర్వాలేదులేండి, నేను తర్వాత మీ వెనకతలు వస్తానని ఈయన చెప్పి చూస్తున్నాడు. చెవుల్లోంచి ఏమవుతుందంటే బ్లడ్ వచ్చేస్తుంది. ఇది ఎంత బ్లడ్ అయిపోయింది. ఈ తడుముకుంటున్నాడు అంటే ఈయన ఎక్కడన్నా తగిలిందా ఏంటి అని. బుర్రంతా బాగానే ఉంది. ఈయన కూడా అనుకుంటున్నాడట ఇదంతా బ్లడ్ వస్తుందంటే ఇంటర్నల్గా లోపల ఎక్కడో ఏమైంది అయిపోయింది అని అనుకుంటూ మొత్తానికి అక్కడ ఈయన వెళ్ళవలసిన మీటింగ్కి దగ్గర తెలుసున్న ఒక పాస్టర్ గారు ఉంటే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన త్వరగా వచ్చి ఈయన నేను తీసుకుని వెళ్ళి అర్జెంటుగా నన్ను ఎవరన్నా ఒక డాక్టర్ గారికి చూపించండి అంటే ఆ టైంలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరగా ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళాడట. మొత్తానికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇదేంటే పెద్ద డాక్టర్ దగ్గర అంటే ఏమండి ఇప్పుడు ఇంకా మనం పెద్ద డాక్టర్కి వెళ్ళాలంటే ఇది టైం కాదు, ఈ టైం కాదు ఇప్పుడు, అందుకని ఈయన ఆర్ఎంపీ డాక్టర్ అన్న బాగానే చూస్తారులేండి ప్రజెంట్ అని ఆయన తీసుకెళ్తే ఆయన అన్ని పరీక్ష చేసి చూస్తే ఈ గాజు పెయింట్ ఒకటి ఈ చెవు కట్ అయిపోయిందనమాట. ఏం కట్ అయిపోయిందంటే ఈ గాజు పెయింట్ ఒకటి ఈ చెవుని కట్ చేసిందనమాట. అప్పుడు మొత్తానికి ఆ ఫస్ట్ ఎయిడ్ చేసి కుట్లేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంక మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. దాదాపుగా వారం 10 రోజులు లేక 20 రోజులు మీటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. నేను అనుకుంటున్నాడట ఈఎంఐలు కట్టాలి, కొన్ని రుణాలు ఉన్నాయి కట్టవలసినవి. ప్రభువుని అడుగుతున్నాడు, దేవా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను, నేను ఈ అవసరతలు ఉన్నాయి, అని అనుకుంటూ మంచం మీద పడుకుని ఆలోచిస్తుంటే ప్రభు జ్ఞాపకం, నీకు మీటింగ్లు ఉంటేనేనా నువ్వు పోషించబడతావు, నేను పోషిస్తున్నానే మీటింగ్లు పోషిస్తున్నాయి అన్నాడట. దేనికి స్తోత్రం. ఎవరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏమనుకున్నాడంటే మీటింగ్స్ అయితేనే నేనేమవుతాను, పోషింపబడతాను, మీటింగ్స్ అయితే నేను అవసరాలు తీర్చబడతాయి, మీటింగ్స్ వెళ్తే నాకు నాకు కావలసినవి దొరుకుతాయి. దేవుడు అంటున్నాడట నేనా నిన్ను పోషించేది మీటింగ్లో అన్నాడట. స్వరం వినపడుతుంది. వెంటనే లేచి ఏడ్చి మోకరించి ఒక చంటి పిల్లోడు ఎలాగైతే గొక్క పెట్టి ఏడుస్తాడో ఆ ఇంట్లో ఏడుస్తుంటే, ఆ రూమ్లో ఏడుస్తుంటే భార్య అడ్లిపోయి ఏమైంది అని కానీ అడ్లిపోయి వచ్చి చూస్తుంటే బాగానే ఉన్నారు ప్రార్థనలో ఏడుస్తూ, ప్రభువా పోషించేది ఎవరు, నీవు కదా, అవసరాలు తీర్చేది ఎవరు, నీవు కదా, కొదువులు తీర్చేది ఎవరు, నీవు కదా, ఈరోజు వరకు నడిపించేది ఎవరు, నీవు కదా. ప్రార్థన చేసుకుంటున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన అంటాడు, నిన్న దినాన్ని ఒక మీటింగ్లో కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్తున్న ఆ సాక్ష్యం, మొన్నటి దినాన్ని చెప్తున్న సాక్ష్యమే ఏమిటంటే, ఇదిగో ఆ నెలలో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా కట్టవలసిన ఫైనాన్సులు అన్నీ తీరిపోగా ఇంకా 12,000 దేవుడు నా చేతిలో మిగిలేటట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎంత మిగిలిందట? దేవుడు 12,000 మిగిలేటట్లుగా నాకు చేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు నీకు కావలసిన ఇవ్వగలిగిన వాడు. ఆమేన్. నీకు ఏది అవసరమో ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అంతేకాని ఆయనను అడగకుండా మనం ఏది తొందరపడకూడదు. ఆమేన్.
ఆయన అడగకుండా ఎప్పుడు ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. ప్రభువుని అడగండి, ఆయన ఖచ్చితంగా తన మహిమైశ్వర్యంలో ఉన్న ప్రతి అవసరం తీర్చునగాక. ఆమె ఉన్న దానిలో ఏం చేయబడాలి ఇప్పుడు చెప్పండి? మనము లేమిలోను, కలిములోను, ఆరోగ్యం ఎందును, బలహీనత ఎందును, కడుపు నిండుటి ఎందును, ఆకలి గొనుయుండుటి ఎందును, అన్ని విషయాలలో మనము సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అందరూ లేచి నిలబడదామా? దేవా, నీ సన్నిధిలో అడుగుతున్నాను. యాకోబు చెప్తున్నాడు, ఇప్పుడు నా వయస్సు 130, అయినా నా సంవత్సరములు, యాత్ర చేసిన సంవత్సరములన్నీ నా పితరుల వంటివి కాలేకపోయాను. నా పితరుల లాంటి నెమ్మది లేని వారు నెమ్మది కలిగి ఉంటే నాకు నెమ్మది లేని వాడిని అయిపోయానయ్యా. కారణము తృప్తి లేనివాడుగా కనబడుతున్నాడు యాకోబు. యాకోబు తృప్తి లేనివాడిగా మనకి కనబడుతున్న విధానం అతడు కనబడుతుంది. లేయాను మాత్రమే కాదు, కానీ రాహేలును కూడా చేసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటానేమో అనుకున్నాడు. ఇంకా నాకు సౌఖ్యముగా, సంతోషముగా, నేను చెప్పలేనంత ఆనందముతో నేను చక్కగా ఆనందంతో ఉంటాను అనుకున్నాడు. కానీ రాహేలును చేర్చుకున్న తర్వాత తనకు విపరీతమైన టార్చర్ పెరిగిపోయింది. విపరీతమైన నెమ్మది లేని, శాంతి లేని, ఇంటిలో పోరెక్కువైపోయింది. అనుకున్నాడు నేను చాలా సంతోషంగా ఉంటానని, కానీ ఇప్పుడు తెచ్చుకున్నాక కానీ తెలియలేదు పరిస్థితి ఎలా ఉందో. ఈరోజు సహోదరుడా, దేవుడు ఒకవేళ నీకు లేదా ఇస్తాడు, కనిపెట్టి ప్రభువునాడు. లేని దానికోసం ఆరాటపడి అప్పులు పాలవద్దు, ఇబ్బందులు పాలవద్దు. సహోదరులారా, మీ భర్తలను బట్టి, వారికి ఇచ్చిన దేవుడిచ్చిన పనిని బట్టి, ఏ స్థితిలో ఉన్నా మీరు కూడా వివేకము కలిగిన వారై మీ పిల్లలను, మీ కుటుంబాలకు మీరు దేవుని సన్నిధిలో జ్ఞానము కలిగి మీ కుటుంబ వ్యవస్థను మీరు కాపాడుకుంటూ ఉండాలి. లేనిపోని ఇబ్బందులకు పడేటట్లుగా మీ ఆలోచనలు ఉండకూడదు. దేవుణ్ణి అడగండి, దేవా నువ్వే ఇస్తావు కదా, నీవే ఇవ్వగల దేవుడివి కదా, నీవే కొదువులు తీర్చగల దేవుడివి కదా. నాకున్న స్థితిలో నేను ఎప్పటికప్పుడు తృప్తికరమైన జీవితముగా నేనుండడానికి నాకు సహాయం చెయ్యి.